తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నారాయణపేట జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన సభ ఏర్పాట్లను బీజేపీ అభ్యర్థి డీకే అరుణ పరిశీలించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని గ్రౌండ్స్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జరగనుంది. మొట్టమొదటిసారిగా నారాయణపేట జిల్లాలో ప్రధాని మోదీ సభ జరుగుతుందని, ఈ బహిరంగ సభకు కార్యకర్తలు ప్రజలు భారీగా తరలి రావాలని డీకే అరుణ కోరారు. అసెంబ్లీలో కాంగ్రెస్కు ఓటు వేశామని, ఈసారి కూడా బీజేపీకి ఓటు వేసి మళ్లీ ప్రధానిగా మోదీని గెలిపించుకుందామని ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలకు పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకొస్తామని, జూరాల నుంచి ఈ 7 నియోజకవర్గాలకు నీళ్లు అందిస్తామన్నారు. ఈ ప్రాంతంను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇస్తున్నానని డీకే అరుణ హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రహీం లైవ్ లో అందిస్తారు. రహీం, మహబూబ్ నగర్ పార్లమెంట్ సంబంధించి ఈ రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలోని భారీ బహిరంగ సభ అయితే ఉండబోతుంది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. మనం సభ స్థలం దగ్గర ఉన్నప్పుడు ఇది ఒక భారీ బహిరంగ సభకు 80,000 నుంచి దాదాపు 1,00,000 మంది దగ్గర ఏదైతే జనాలు వస్తున్నారు. మనం ఇప్పుడు విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఏదైతే పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లతో ఈ యొక్క భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. విజువల్స్ లో మనం చూడొచ్చు. భారీ బందోబస్తుతో నరేంద్ర మోడీ గారి ఇది ఒక సభ ఉండబోతుంది. పార్లమెంటు ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క భారీ బహిరంగ సభ ఉండబోతుంది. మహబూబ్ నగర్ సంబంధించి మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు 2 పార్లమెంట్ సంబంధించి నరేంద్ర మోడీ ఇప్పటికే 2 సార్లు రాబోతున్నారు. నారాయణపేట జిల్లాకి మొదటిసారిగా ఈ యొక్క సభ నరేంద్ర మోడీ మొదటిసారిగా ఇక్కడ రానున్నారు. అయితే మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో నరేంద్ర మోడీ కావచ్చు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే రానున్నారని చెప్పవచ్చు. ఈ రోజు నారాయణపేట జిల్లాలో నరేంద్ర మోడీ రానున్నారు. అలాగే ఈ యొక్క నారాయణపేట జిల్లా మక్తల్లో మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ రెడ్డి కూడా రానున్నారు. అయితే మనం ముఖ్యంగా చూసినట్లయితే సీఎం సొంత జిల్లా కావడంతో ఈ యొక్క మహబూబ్ నగర్ పార్లమెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క పార్లమెంట్ అభ్యర్థి జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ ఈ యొక్క సీటు ఎలాగైనా కైవసం చేసుకోవాలని చెప్పి ఇటు బీజేపీ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు పెద్ద ఎత్తున ఈ పార్లమెంట్ సీటు మీద కన్ను పెట్టారని చెప్పవచ్చు. ఆనంద్. ఓకే రహీం, ఒకవైపు అయితే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన అయితే ఒక ప్రాధాన్యత సంతరించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి అంటే డీకే అరుణ అయితే కుండ బద్దలు కొడతా ఉంది. ఈ యొక్క సీటు కూడా కైవసం చేసుకుంటా ఉన్నాం. దాంతోపాటు అటు సెంట్రల్లో కూడా బీజేపీయే అధికారంలోకి రాబోతుందని కూడా చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి అంటే పూర్తిగా డీకే అరుణ ఏ విధమైనటువంటి భరోసా ఇస్తుంది స్థానిక ప్రజలకు? అయితే మనం ముఖ్యంగా మీరు చెప్పింది వాస్తవం. అయితే మీరు చెప్పింది వాస్తవం. అయితే ముఖ్యంగా జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ పార్లమెంట్ మహబూబ్ నగర్ పార్లమెంట్ సీట్ ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఒక దిక్కు వ్యూహం చేస్తుంది. అయితే కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో సీఎం ఇప్పటికే 5 నుంచి 6 సార్లు మహబూబ్ నగర్ కి వచ్చారు. అయితే అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆనంద్ మనతో నారాయణపేట జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నారు. వారిని కూడా అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ రోజు నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలా ఉండబోతుంది ఈరోజు సభ? ఈ రోజు పాలమూరు జనసభ పేరు మీద బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలకు దాదాపు 80,000 మంది ప్రజలు ఈ రోజు 7 తాలూకాల నుంచి రావడం జరుగుతుంది. ముఖ్యంగా నారాయణపేట, మక్తల్, కొడంగల్ నుంచి అత్యధిక ప్రజలు ఇక్కడికి రావడం జరుగుతా ఉన్నది. ఈ యొక్క సభ విజయవంతం కొరకు నిరంతరం కార్యకర్తలు ఎంతో మంది కష్టపడి ఈ ఎండ విపరీతమైనటువంటి 45 అబోవ్ ఉన్నటువంటి ఎండను కూడా లెక్క చేయకుండా ఈ రోజు రోడ్లపైకి రావడం జరిగింది ప్రజలంతా కూడా. ఎందుకంటే 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఒక్క అవినీతి మరక లేకుండా పరిపాలిస్తున్నటువంటి పార్టీ ఒకవైపు, అదేవిధంగా 6 గ్యారెంటీల పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ హామీలన్నీ తుంగలో వచ్చినటువంటి వ్యక్తి. ఈ రోజు ప్రజలంతా కూడా కాంగ్రెస్ పై విముఖతతో ఉన్నారు కాబట్టి నిరంతరం ఈ జిల్లాపై ఎక్కువ దృష్టి పెట్టి నిరంతరం ఈ యొక్క
ఉమ్మడి జిల్లా పాలమూరు యొక్క ఉమ్మడి జిల్లాపై దృష్టి సారించడం జరుగుతా ఉన్నది. నారాయణపేటకి మొదటిసారిగా ఈ యొక్క నరేంద్ర మోడీ రానున్నారు. అయితే ఎలాంటి హామీలు ఇస్తారని అనుకుంటున్నాను. నారాయణపేట జిల్లా ప్రజలు కావచ్చు, అలాగే ఇక్కడ బీజేపీ నాయకులు కావచ్చు, ఎలాంటి హామీలు నరేంద్ర మోడీ ఇస్తారని భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేటటువంటి పార్టీ. ఉదాహరణకు తీసుకున్నట్లయితే 370 ఆర్టికల్ ఇవ్వడం, అదేవిధంగా నిలవర్చడం. కాశ్మీర్ లో ఈ రోజు చూస్తా ఉన్నాం, శాంతియుతమైనటువంటి వాతావరణం నేర్కొన్నది. అదేవిధంగా రామ జన్మభూమి ఏదైతే వాగ్దానం చేసిందో, రాముని యొక్క ప్రతిష్టాపన జనవరి 22 తారీఖు నాడు చేసి భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం చేయడం జరిగింది. సబ్కా సాత్ సబ్కా వికాస్. అదేవిధంగా ప్రజల యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి పట్ల నిరంతరం పనిచేసేటటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా గతంలో ఈ నారాయణపేట జిల్లాకు చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు కాబట్టి దాదాపు 4 క్లస్టర్లను కూడా ఏర్పాటు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ తప్పకుండా వాటిపై స్పందించి ఈ ప్రజా సమస్యలు తీర్చేటటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. గతంలో మనం చూసినాము, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు దానికి ఎలాంటి జాతీయ హోదా లేదు. ఈ సభ నుంచి అయినా జాతీయ హోదా గురించి ఏమన్నా నరేంద్ర మోడీ గారు అసలు జాతీయ హోదా గురించి టెక్నికల్ శాంక్షన్స్ ఇంతవరకు డిపిఆర్లే పంపినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హోదా అడిగేటటువంటి హక్కే లేదు. అదేవిధంగా 69 జీవో మా దగ్గరలో ఉన్నటువంటి కృష్ణానది ప్రవహిస్తా ఉన్నది. దాని 69 జీవో అది నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకం ఏదైతే ఉందో దానికి డబ్బులు అంటే ఈ రోజు 1 తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఉంటేనే ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుంది. కాబట్టి తప్పకుండా డీకే అరుణ గారిని ఎంపీగా గెలిపించినట్లయితే ఈ యొక్క 2 ప్రాజెక్టులకు నిధులను తీసుకొని వచ్చి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలియజేస్తాం. అయితే ఇది ఆనంద్ ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఏదైతే జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణను ఏదైతే పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ యొక్క మహబూబ్ నగర్ పార్లమెంట్ కి సంబంధించిన మహబూబ్ నగర్ కావచ్చు, అలాగే మక్తల్ కావచ్చు, కొడంగల్ కావచ్చు, షాద్ నగర్ కావచ్చు, జడ్చల్ల కావచ్చు, దేవరకద్ర కావచ్చు, 7 పార్లమెంట్ సీట్లకు 7 నియోజకవర్గాలకు సంబంధించిన మహబూబ్ నగర్ పార్లమెంట్ సీటును అయితే అత్యధికంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఏదైతే జిల్లా అధ్యక్షుడు అంటున్నారు. అది మొత్తానికైతే ఈ రోజు అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో నారాయణపేటలో ఈ నరేంద్ర మోడీ బహిరంగ సభ ఉండబోతుంది. అంతేకాకుండా నారాయణపేట జిల్లా మక్తల్లో సీఎం రేవంత్ రెడ్డి సభ ఉండబోతుంది. ఆనంద్. థ్యాంక్ యూ రహీం.